వెల్కమ్ బ్యాక్ స్వజీ టైలర్స్. ఈరోజు మనం ప్రిన్సెస్ కట్లో పార్ట్ 2 చూస్తున్నాము. ఇప్పుడైతే మనం వచ్చేసి డాట్ పాయింట్ పెట్టుకున్నాం కదా, డాట్ పాయింట్ నుండి ఈ చంక కరువు తిరిగే దగ్గర హాఫ్ ఇంచ్ డౌన్లో అయితే కలుపుతూ మనము ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ని మార్క్ చేసుకుంటున్నాము. అంతే ఇక్కడ పావించు మనం డాట్ పాయింట్కి కూడా పీస్ తీయాలన్నమాట. ఇదంతా కటింగ్లో పోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్రిన్సెస్ కట్ని ఎలా కట్ చేసుకోవాలంటే, మనము రెగ్యులర్గా పెట్టే లెంత్ ఉంది కదా, పావు తక్కువ 9 ఇంచులు వేస్ట్ లూజ్, దానికి మనం ఇక్కడ డాట్ పాయింట్కి ఎంత తీసుకుంటున్నామో అది యాడ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ ప్లస్ ప్రిన్సెస్ కట్ జాయింట్ వేయడం కోసం ఒక 1 ఇంచు. అయితే ఇక్కడ వరకు వచ్చేసి ప్రిన్సెస్ కట్ డాట్ పాయింట్కి రెగ్యులర్ మనం పెట్టుకున్న వేస్ట్ లూజ్ మార్జిన్ వరకు ఇలా ఒక మార్క్ చేసుకొని, తర్వాత 1 ఇంచు ప్రిన్సెస్ కట్ చేసి కుట్టడం కోసం పై వైపున కింద వైపున 2 వైపులా ఒక మార్జిన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్లో డాట్ పాయింట్ వేస్ట్ లూజ్ పావుతకు 9 ఇంచులు ప్లస్ 1 ఇంచు మార్జిన్ ఏది ప్రిన్సెస్ కట్ జాయింట్ కోసం 2 ఇంచెస్ రెగ్యులర్ మార్జిన్, ఇవన్నీ కలుపుతూ ఒక లైన్ డాట్ చేయాలి. అంతే. ఇక్కడ ప్రిన్సెస్ డాట్ ఎంత ఉందో సేమ్ అది మొత్తం చెక్ చేసుకొని, ఒకసారి చెక్ చేసుకున్నాక మళ్ళీ 2 ఇంచెస్ మార్జిన్ అయితే మనం లైన్ కొట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ కాజా దగ్గర ఒక హాఫ్ ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అయితే పావించు మనం తక్కువ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లూజ్ రాకుండా. ఓకేనా. ఇప్పుడైతే మనం 7 ఇంచెస్లో రౌండ్ నెక్ మార్క్ చేసుకుంటున్నాం. ఇదైతే కరువు స్కేల్తో మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చిన ఈ మార్కును మొత్తం కట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని, అంతే ప్రిన్సెస్ కట్ డాట్ పాయింట్ ఇది పెట్టుకున్నాం కదా, అది కూడా కటింగ్లో చేసేస్తాము. అంతే అండి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ నార్మల్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్కి ఈ విధంగా ఉంటుంది. బోట్ నెక్, హై నెక్, కాలర్ నెక్ వేరే ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం రెగ్యులర్ బ్లౌజ్లో ఇక్కడ చేసిన చేంజెస్ ఏంటంటే, మనం డాట్ పాయింట్ని ఎక్స్ట్రా కింద మార్జిన్ పెట్టుకున్నాము, జాయింట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నాం అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఈ డాట్ పాయింట్ ఉంది కదా, ఇది కటింగ్లో తీసేసుకుంటాం అనమాట. ప్రిన్సెస్ కట్ మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు కట్ చేసుకుంటాం. మనము లాస్ట్లో 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కటింగ్ చేశాక కుట్టడానికి ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు 2 పీసులు జాయిన్ చేయడానికి 1 ఇంచు పడుతుంది కాబట్టి ఈ 1 ఇంచునే మనం లాస్ట్లో మార్జిన్ పెట్టుకున్నాం అనమాట. ఓకేనా. ఈ డాట్ పాయింట్స్ పెట్టుకున్న కాడ, అపెక్స్ పాయింట్ కాడ 2 పీసులకి ఎగ్జాక్ట్లీ కంపల్సరీ ఒక డాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే